హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో టమాటా కచప్ని తయారు చేశాను. ఎలా చేశానో మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో కచప్ తయారు చేసుకోవడానికి 1 కేజీ టమాటో తీసుకున్నాను. టమాటోని పీసెస్లా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్ పీసెస్లా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. 2 లవంగాలు, ఒక చిన్న సైజు చెక్కని ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇలా ఉడికిపోతుంది. ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి, వేడివేడిగా చేయకూడదు. ఇలా మొత్తం చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇలా వడకట్టుకుంటే దాంట్లో ఉన్న సీడ్స్ లాంటివి ఇంకేదన్నా కూడా మనకు మొత్తం ఇలా వడబోసిన దాంట్లో వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం బయట తిన్న కచప్ లాగానే ఉంటుంది. ఇలా మనము మొత్తం కూడా పల్పుని తీసేసుకోవాలి. ఇలా ఎప్పుడంటే అప్పుడు మనము ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మొత్తం ఇలా చేసేసి పక్కకు తీసుకోవాలి. చూడండి, 1 కేజీకి ఈ బౌల్ నిండా వచ్చింది. స్టవ్ ఆన్ చేసి మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనము దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడుతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఫుల్గా పెట్టి మాత్రం ఇలా చేసుకోకూడదు, సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చిక్కగా వస్తుంది. 1/3 కప్ షుగర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మనము సిమ్లో పెట్టి కలుపుకుంటూ చేస్తేనే మనకు కచప్ చాలా బాగా వస్తుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీకు తక్కువగా ఉంటే కాస్త వేసుకోండి, లేదా ఫస్ట్ వేసినంత సరిపోతుంది. 1/2 కప్ వెనిగర్ని తీసుకున్నాను. వైట్ వెనిగర్, స్మెల్ లేనిది తీసుకోవాలి. అందులో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మనకు బయట కొనే కచప్ లాగా ఉండాలంటే దీంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుంటే మనకు థిన్గా వస్తుంది, చాలా బాగుంటుంది. సేమ్ బయట కొనే కచప్ లాగానే మనకు వస్తుంది. చూడండి, కచప్ రెడీ అయిపోయింది. మనం ఇలా తయారు చేసుకున్న కచప్ 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొన్ని రోజులు కూడా మనకు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇలా మనం బౌల్లో వేసుకొని వేడి కర్రీ పఫ్స్, సమోసాతో, పొటాటో చిప్స్, ఇలా మనం దేంతో అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలానే ఇంట్లో కచప్ని రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.